గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో మనమందరము త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను. గొర్రెని మీరు ఎప్పుడైనా చూడండి, అది కాపరిని విడిచి మార్గము తొలగిపోయినట్లయితే తనకు తానుగా అది మరలా మార్గంలోనికి రాదు. కానీ కాపరి దానిని వెతికి కనుగొని పట్టుకొని తీసుకొస్తాడు మరలా దారిలోనికి. ఆయన అతిక్రమమే పాపములోంచి జీతము మరణము కనుక ఆ మరణము మార్గములో అతను నడిపించబడుతున్నాడు. సరైన మార్గము కనుగొనలేకపోతున్నాడు. గొర్రెల దారి తప్పిపోయి ఉన్నాడు కనుక ఒక కాపరి అవసరమై ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన కాపరి ఉన్నాడు. మనమందరము కూడా దేవునికి గొర్రెలమై ఉన్నాము. ఆయన ఈ లోకములకు వచ్చి దారి తప్పిపోయిన మానవుని కనుకొని ఈ నూతన మార్గములో, ఈ జీవము కలిగిన మార్గములో, నిత్య జీవములకు నడిపించబడగలిగినటువంటి ఈ మార్గములోకి దేవుడు మనందరిని కూడా తీసుకొని వచ్చాడు. మనం దేవుడు చూడలేదు కానీ ఆయనే మొదట మనల్ని చూచారు. మనం దేవుని అందుకు వెళ్ళలేదు కానీ ఆయనే మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి దిగి వచ్చారు. ఆమేన్.